మంగ్లీ కేసు రోజుకొక మలుపు తిరుగుతుంది. ఇప్పుడు మంగ్లీ కేసులో హైకోర్టు కూడా ఇన్వాల్వ్ అయినట్టు వార్తలొస్తున్నాయి. సో, మొన్న ఒక 2 రోజుల ముందు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో బాధితులను తీసుకొని వెళ్లి కేసు గురించి విచారణ కోసం వెళ్ళిన అడ్వకేట్ సుబ్బారావుని అందరి ముందు అవమానకరంగా బ్రీత్ అనలైజింగ్ టెస్ట్ అనేది పోలీసులు చేశారు. నా అనుభవంలో నేనెప్పుడు గూడా ఇలాగా మామూలుగా వెళ్తున్న వ్యక్తులకి గానీ, లేకపోతే పోలీస్ స్టేషన్‌లో గానీ బ్రీత్ అనలైజ్ చేయడం అనేది ఎప్పుడు జరగలేదు. ఎవరు గూడా జరిగినట్టుగా చెప్పట్లేదు. ఇది నిజానికి విచిత్రమైన వ్యవహారమే. కాకపోతే ఏందంటే, బాగా తాగి తూలి అలాగే ఎవరన్నా వెళ్తుంటే అప్పుడు పోలీసులు ఏమన్నా రచ్చ చేస్తే అతని మీద మామూలుగా కేసు పెడతారు. పబ్లిక్‌లో న్యూసెన్స్ కింద గూడా పబ్లిక్‌లో గూడా కేసు పెట్టే అవకాశం ఉంది. కానీ సుబ్బారావు ఎటువంటి తాగిన లక్షణాలు కనబడలేదు. అతన్ని ఆహ్, బాగా ఫోర్స్ చేసి చేయడం అనేది ఖచ్చితంగా అది అవమానకరంగానే ఉంటుంది. అతన్ని అవమానించడం అది కూడా పబ్లిక్‌లో జనాలందరి ముందర అలా చేయడం అనేది ఖచ్చితంగా అవమానకరం. మామూలుగా మనకి బ్రీత్ అనలైజింగ్ టెస్ట్ ఎప్పుడు చేస్తారంటే డ్రైవింగ్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తా ఉంటే చేయడం అనేది సాధారణమైన విషయం. కానీ ఇది చేశారు. అందరూ షాక్ అయ్యారు. దాని తర్వాత హైకోర్టు అడ్వకేట్‌లంతా కూడా దీన్ని నిరసించారు. గట్టిగానే మాట్లాడారు. దాంతో ఇది సింపుల్‌గా వదిలేస్తే అడ్వకేట్‌ల మీద పోలీసుల దౌర్జన్యాలు పెరుగుతాయని చెప్పి అడ్వకేట్‌లందరూ కలిసి ప్రోత్సహించారు. దాంతో సుబ్బారావు హైకోర్టులో పిటిషన్ ఏసాడు. సుబ్బారావు తరపున సీనియర్ అడ్వకేట్ వి. రఘునాథ్ వాదించాడు. ఇటు పోలీసుల తరపున మహేష్ రాజ్ ఆయన వాదించాడు. అయితే జడ్జి జస్టిస్ ఈవి వేణుగోపాల్ చాలా సీరియస్‌గానే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో, అసలు ఏ అధికారంతో ఇలాగ చేశారు? ఆధారం ఏంటి? మీకు ఆయన తాగొచ్చినట్టు ఏం ఆధారాలు మీకు కనబడ్డాయి? సో, ఎందుకు ఇలా చేశారు? మీకసలు ఏ అధికారం కింద ఉపయోగించి దీన్ని చేశారు? అనేది రిప్లై ఇవ్వమని ఆహ్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి, తర్వాత డీజీపీకి, తర్వాత పంజగుట్ట స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కి, తర్వాత వ్యక్తిగత హోదాలో ఆహ్, సీఐకి ఆహ్, ఇది పంపించారు. సో, ఇప్పుడు సీఐ సమాధానం ఇవ్వాల్సి ఉంటది కోర్ట్‌కి. ఆయనైతే ఏం చెప్తున్నాడంటే సీఐ మాట్లాడుతున్నది ఏందంటే, మాకు మామూలుగా పోలీసు స్టేషన్‌కి ఇది పబ్లిక్ ప్లేసు. సో, ఇక్కడికి ఎవరైనా కూడా డీసెంట్‌గా రావాలి. అట్లా ఆయన తాగొచ్చాడని మాకు అనుమానం కలిగింది. అందుకని చేసాం. అది 22 పాయింట్లొచ్చింది. అది మామూలుగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఉండాల్సిన దానికంటే తక్కువే ఉంది. దాని మీద కూడా మేము విచారణ జరుపుతాము అనేది ఆయన అంటున్నాడు. కానీ ఇది పబ్లిక్‌తో ఏమైనా మాట్లాడొచ్చు కానీ, కోర్టుల్లో ఇలాగ చెల్లవు. కోర్టుల్లో ఏ చట్టం కింద చేశారు అనేది చెప్పాల్సుంటది. ఏ అధికారం ఉందని అక్కడ చెప్పాల్సుంటది. అయితే ఇప్పుడు ఈ చర్యకి లింకు మంగ్లీకి ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే సుబ్బారావు బాధితులను తీసుకొనెళ్ళి పంజగుట్ట పోలీస్ స్టేషన్‌లో తనని బెదిరిస్తున్నారని, ఇంటిమిడేట్ చేస్తున్నారని క్రిమినల్ ఇంటిమిడేషన్ కింద ఆయన కేసు పెట్టాడు. ఆ కేసులో రమావత్ మధు, భరత్ చౌహాన్, శైలజ చౌహాన్, బాలాజీ నాయక్, తర్వాత మంగ్లీ వీళ్ళందరి మీద ఆయన కేసు పెట్టాడు. ఈవెన్ అక్కడ పంచాయతీ జరిగింది. పంచాయతీ జరిగినప్పుడు నాకు డబ్బులు ఆఫర్ చేశారు. దాని తర్వాత నుంచి నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు. యాక్సిడెంట్‌లో చస్తావు, హిట్ అండ్ రన్ కేసు అవుతుంది, అంతకంటే ఏం కాదు అనేది కూడా వాళ్ళు చెప్పారని చెప్తున్నాడు. సో, దీని మీద కేసు నమోదైంది. మేజిస్ట్రేట్ పర్మిషన్‌తో ఎఫ్ఐఆర్ చేసి కేసును కూడా రాసుకున్నారు. ఇంతవరకు పంజాగుట్ట పోలీసులు బాధ్యతాయుతంగానే బిహేవ్ చేశారు. లీగల్‌గా ప్రొసీజర్‌ని ఫాలో అయ్యారు. అయితే సుబ్బారావు ఏం చెప్తున్నాడంటే, ఎప్పుడైతే మంగ్లీ సజ్జనాన్ని కలిసిందో మొత్తం సీన్ మారిపోయింది. పంజాగుట్ట పోలీసులు తీరు అంతా కూడా మారిపోయింది. మారిపోయి వాళ్ళు కావాలని నన్ను ఇంటిమిడేట్ చేయడానికి ఈ విధంగా ఒకసారి అవమానిస్తే రెండోసారి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కెళ్ళాలంటే ఒక రకమైన భయం అయితే కలుగుతుంది. వీళ్ళు ఇప్పుడేం చేస్తారు అన్న ఒక అవమానకరంగా ఉంటది. సో, అందుకని నన్ను ప్రెజర్ చేయడం కోసం నన్ను ఫర్దర్‌గా మూవ్ కావకుండా ఉండడం కోసమే ఇది చేశారు అనేది అంటున్నాడు. ఖచ్చితంగా ఇది అనుమానించాల్సిన విషయమే. ఎందుకంటే ఇప్పుడు సుబ్బారావు ఏం చేస్తున్నాడు? ఆయన పరిధిలో పోలీస్ స్టేషన్‌కెళ్ళి కేసు పెట్టాడు. మంగ్లీ ఏం చేసింది?
సుబ్బారావు మీద రివర్స్ కేసు పెట్టింది. ముందే పెట్టుండొచ్చు నిజానికి. ఆమె ఏమంటుంది, నన్ను సుబ్బారావు డబ్బులు అడిగాడు, నన్ను బెదిరించాడని. ముందే పెట్టుండొచ్చు. కానీ సుబ్బారావు పెట్టినాక సుబ్బారావు కౌంటర్‌గా పెట్టింది. నిజానికి అలా కౌంటర్‌లుగా పెట్టినప్పుడు పోలీసులు మరింత జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. ఏ దీంట్లో ఆధారాలు మరింత పకడ్బందీగా ఉంటాయా లేదా చూసుకోవాలి. అవేమి లేకుండా ఆయన మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. అంటే ఈమె పోలీస్ స్టేషన్‌కెళ్ళి కేసు పెట్టకుండా సజ్జనార్ని గలవడం, డీజీపీని గలవడం అంటేనే తన పరపతిని ఉపయోగించి నిజానికి కలిసింది తప్ప వేరే కాదు. మామూలుగా అయితే ఒక ముద్దాయిగా ఉన్న ఒక కేసులో ముద్దాయిగా ఉన్నప్పుడు సజ్జనార్ లాంటోళ్ళు గానీ, డీజీపీ లాంటోళ్ళు గానీ వాళ్ళని కలవరు. కానీ వీళ్ళు కలిసారు. ఎందుకు కలుస్తున్నారు అనే దగ్గర ఇప్పుడు అందరికి విమర్శలొస్తున్నాయి. సజ్జనార్ మీద కూడా చాలా విమర్శలు ఈ మధ్య కాలంలో బాగా పెరిగాయి. నిజానికి ఆయనకి చాలా మంచి పేరుంది ప్రజల్లో. ప్రొయాక్టివ్‌గా ఉంటాడు. ప్రజల సమస్యల మీద ఆయన స్పందిస్తాడు. అవేర్‌నెస్ తీసుకురావడంలో కూడా ఆయన నిరంతరం కృషి చేస్తున్నాడు. అవన్నీ కూడా అభినందించాలి. కానీ కొన్ని విషయాల్లో ఆయన బిహేవియరు సాధారణ ప్రజలకు వ్యతిరేకంగా కనబడుతుంది. సో, ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో ఆయన చాలా ప్రొయాక్టివ్‌గా స్పందించడం, కొంతమందిని బెదిరించడం ఇవన్నీ ఉన్నాయన్న విమర్శలొస్తున్నాయి. ముఖ్యంగా ఈ అమ్మాయిని కలిసి ఆయన నవ్వుతూ ఫోటో దిగడం అనేది దేనికి సింబల్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే బాధితులున్నారిక్కడ. మామూలుగా అయితే సజ్జనారు బాధితుల తరపున నిలబడే వ్యక్తి. గతంలో గూడా మనం అనేక కేసుల్లో సైబర్ క్రైమ్స్ ఇవన్నీ వచ్చినప్పుడు గూడా ఆయన బాధితుల తరపున నిలబడి వాళ్ళని అవేర్‌నెస్ క్రియేట్ చేసి ఇవన్నీ చేస్తాడు. ఇక్కడ గూడా మరి బాధితులతో ఆయన మాట్లాడాలి. సో, అది చేయలేదు. అట్లాగే డీజీపీ గాని ఎవరు చేయలేదు. ఒక్క బాధితుల్ని తీసుకొని ఆహ్, ఎండలో పడి స్టూడియోలకి తిరుగుతున్నది సుబ్బారావు, తర్వాత బాధితుల తరపున ఇంకొంతమంది హేమకాంత్ రెడ్డి లాంటోళ్ళు తప్ప ఆహ్, పోలీసులెవరు దీన్ని టాప్‌లో ఉన్న పోలీసులెవరు దీన్ని పట్టించుకోవట్లేదు. అలాగే ఈ బాధితుల తరపున నిలబడాల్సింది నెక్స్ట్ ఎవరు మంగ్లీ. ఎందుకంటే తన పేరు చెప్పుకొని, తనతో ఫోటోలు చూపించి రెండోది తన కమ్యూనిటీ, తన బంధువులు, తన చిన్న చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానని అందరికి చేసుకుంటున్నట్టు చెప్పి, అట్లాగే వాళ్ళతో శివ తిరిగాడు. వాళ్ళతో మంగ్లీ బాగా కలిసింది. అలాంటిది అంటే మంగ్లీ క్లోజ్ సర్కిల్‌లో ఉంటున్న కొంతమంది వ్యక్తులు మోసం చేసి ఇంత స్థాయిలో దాదాపు 500 మందిని మోసం చేసి ఈ స్థాయిలో 150-200 కోట్ల వరకు మోసం చేస్తే మంగ్లీ ప్రధాన బాధ్యత ఏంటి? ఇది నాకు సంబంధం లేదని తప్పించుకోవడం కాదు. నాకు సంబంధం ఉంది, ఆమెకు సంబంధం ఉందని చెప్తున్న వాళ్ళ మీద కేసు పెట్టడం కాదు. ఆమె చేయాల్సింది బాధితుల తరపున నిలబడి తన పేరు ఉపయోగించుకున్న మధు వాళ్ళ మీద కేసులు పెట్టాలి. కానీ ఆమె డీజీపీకి ఇచ్చిన కంప్లెయింట్‌లో కూడా నేను చూసాను. అందులో ఆమె పెట్టింది ఎవరి మీద? హేమకాంత్ రెడ్డి, సుబ్బారావు మీద పెట్టింది. మధుని సపోర్ట్ చేస్తున్నట్టే దాంట్లో 2 వాక్యాలున్నాయి. మధు కూడా వీడియోతో ఒక ఛానల్‌తో మాట్లాడాడు. మధు కూడా అప్రూవర్‌గా మారుతున్నాడని చెప్పింది తప్ప, మధు నా పేరు ఉపయోగించుకున్నాడు, నేనున్న ఫోటోలను తీసుకొనెళ్ళి ఇచ్చేసాడని చెప్పట్లేదు. ఎంతసేపటికి ఆమె ఎలాగా సపోర్ట్ చేసుకుంటుంది? నాతో ఎంతోమంది దిగుతారు ఫోటోలు, నేను ఎంతోమంది ఇళ్ళకి వెళ్ళి భోంచేస్తాను, దాంతో నాకేం సంబంధం అంటుంది. నీకేం సంబంధం అని వీళ్ళు కూడా చెప్పట్లేదు. కానీ నీ పేరు ఉపయోగించుకున్నప్పుడు, నీతో కూడా తిరిగిన వాళ్ళే మోసం చేసినప్పుడు ఖచ్చితంగా ఆమెకి ఆ మోరల్ బాధ్యత ఉంటది. అది వదిలేసి ఈ కేసుని బాధితుల తరపున నిలబడిన వాళ్ళ మీద కేసులు పెట్టడం అయితే ఇంకా ఘోరమైన విషయం. అందుకనే మంగ్లీకి ఎక్కడ కూడా సింపతి అనేది ఏ కారణం నుంచి కూడా రాలేదు. ప్రజల నుంచి కానీ, మీడియా నుంచి కానీ రాలేదంటే కారణం ఇదే బేసిక్‌గా అనమాట. ఇప్పుడు హైకోర్టు ఈ విషయంలో రంగంలో దిగిందంటే పోలీసులకు కూడా కొంత ఇబ్బందికరమే. ఎందుకంటే పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు ఈ మధ్య కొన్ని కేసుల్లో. సో, ఏదైనా ఇట్లాంటి కేసులు వచ్చినప్పుడు ప్రొసీజర్‌ని లీగల్ ప్రొసీజర్ ఏముంది, లీగల్ గ్రౌండ్స్ ఏమున్నాయి, దాని ప్రకారం వెళ్ళాల్సి ఉంటుంది తప్ప మామూలుగా అయినా కూడా వెళ్ళాలి. కానీ మామూలుగా వెళ్ళరు. మనకు తెలుసు క్రిమినల్ జస్టిస్ సిస్టము ఆచరణలో ఎలా ఉంటదంటే డబ్బున్నోళ్ళు, అగ్రకులాలు, పరపతి, అధికారం ఉన్నోళ్ళ వైపే ఉంటది. అన్ని వ్యవస్థలు కూడా జైలు గాని, పోలీస్ స్టేషన్ గాని, కోర్టులు గాని అన్ని వ్యవస్థలు కూడా ఫైనల్‌గా అలాగే పనిచేస్తాయి. కానీ ఒక బాగా పాపులర్ అయ్యి సెలబ్రిటీస్ ఇన్వాల్వ్ అయిన కేసుల్లో అయినా వాళ్ళు కనీసం అట్లాంటి కేసుల్లో అయినా వాళ్ళు
లీగల్గా పరిమితులు దాటితే మాత్రం ఖచ్చితంగా కోర్టులు కూడా ఇన్వాల్వ్ అవుతాయన్న దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు పోలీస్ శాఖ సమాధానం ఇవ్వడానికి జస్టిస్ వేణుగోపాల్ 2 వారాలు టైం ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళు ఏమి ఇస్తారనేది చూడాలి. దాని తర్వాత ఈ కేసు ముందుకు ఎలా వెళ్తుందో చూడాలి. ఇది ఎందుకంటే లాయర్లు ఇన్వాల్వ్ అయ్యారు. రెండోదేమంటే తెలంగాణ అడ్వకేట్ల ప్రొటెక్షన్ యాక్ట్ కూడా ఈ మధ్యనే మార్చి 27వ తేదీ పాస్ అయింది. దాని ప్రకారం కూడా పోలీసులు అడ్వకేట్ల పట్ల చాలా జాగ్రత్త వ్యవహరించాలి. వాళ్ళని చివరికి ఆధారాలు కూడా ఫోర్స్‌ఫుల్‌గా అడగకూడదు. తర్వాత వాళ్ళని బెదిరించే కార్యక్రమాలు చేయకూడదు. ఇలాంటి అన్నీ ఉన్నాయన్నమాట. రీసెంట్‌గా పాస్ అయిన తెలంగాణ ఆహ్, అడ్వకేట్ల యాక్ట్. సో, ఈ యాక్ట్‌నే ఇప్పుడు అడ్వకేట్లు అందరూ చెప్తున్నారు. ఇది అవేర్‌నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పోలీసులు, లాయర్ల పట్ల దుందుడుగా వ్యవహరించే అనేక వీడియోలు కూడా ఈ మధ్య వైరల్ అవుతున్నాయి. ఈ చట్టం కింద పోలీసులు కూడా పనిషబుల్‌గా మారతారు. అది కోర్టులకి వాళ్ళు సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది.